చర్చ్ పాస్టర్స్ మొన్న మా జిల్లాలో గొడవ చేస్తున్నారు. ప్రజల దాకా వెళ్ళాల. కనీసం చర్చి పాస్టర్ అయినా సరే క్రిస్టియన్ అయి ఉండాలి కదా. ఏ చర్చి పాస్టర్లో బీసీసీ సర్టిఫికేట్ ఉంది, ఎవరికి ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమనంటే అది మా హక్కులకు భంగం, మా గోప్యతకు భంగం అంటూ ఆందోళనలో నిన్న చేయడం జరుగుతుంది. అదిగారండి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు పాస్టర్ల మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటండి? ఇప్పుడు క్రైస్తవ్యానికి లేని బాధ మీకెందుకు సార్? మీరు ఎందుకు బాధపడిపోతున్నారు? నేను ప్రశ్నిస్తున్నాను అని మీరు అంటున్నారు కదా. ఓ పని చేయండి, మీరు ఎన్ని ప్రశ్నలైనా వేయండి, యావత్ క్రైస్తవ సమాజం ఖచ్చితంగా ఆ ప్రశ్నలన్నింటినీ రిసీవ్ చేసుకుంటారు. ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతారు. మీరు ఒక పని చేయండి, మీరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కదా, దానికి మీరు రాజీనామా చేయండి. మీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి అప్పుడు మీరు అడగండి, సార్ నేను హిందువుని, నేను ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తిని, నేను మతం కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, నా మతాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను, నా మతాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి అంశంలో నేను ఎందాకైనా వెళతాను, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను అని మీరు చెప్పండి సార్. అందరూ ఆమోదిస్తాం సార్, ఖచ్చితంగా ఆమోదిస్తాం. కానీ మీరు మా నాయకులుగా ఉండి, మేము కూడా ఓట్లు వేస్తే గెలిచిన అధ్యక్షులై ఉండి మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే మా హృదయాలు తీవ్రంగా గాయపడిపోతున్నాయి. తీవ్రమైనటువంటి క్షోభ మా గుండెల్లో కలిగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒక చిన్న సాదాసీదా మనిషిలాగా మీరు మాట్లాడేస్తున్నారు. అలా మాట్లాడకూడదు సార్. ఒకవేళ మేము ఇలా అడిగినందుకు ఏ కారణాన్ని బట్టి అయినా, ఏ పరిస్థితిని బట్టి అయినా మా మీద చర్యలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన ఉన్నా స్వాగతిస్తాం సార్. మేము మా పూర్వీకుల కంటే గొప్పవాళ్ళం కాదులేండి. ఎందుకంటే మా పూర్వీకులు ఇలా ప్రశ్నించినందుకు చంపబడ్డారు. మా పూర్వీకులు ఇలా ప్రశ్నించినందుకు వారి కుటుంబాలు నష్టపోయారు, వారి ఆస్తులు నష్టపోయారు, వారికి ఉన్నటువంటి సమస్తం కోల్పోయారు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నామంటే ఇవన్నీ కోల్పోతామని మాకు తెలుసు. అయినా పర్లేదు, మా వ్యవస్థకు న్యాయం జరగాలి, మా క్రైస్తవ సమాజానికి న్యాయం జరగాలి, మా దళిత ఎస్సీ క్రైస్తవులకు న్యాయం జరగాలి. దళిత నాయకులు మాట్లాడకపోయినా సరే మేము మాట్లాడతాం. నిజంగా దళిత క్రైస్తవ విశ్వాసుల్లో చీము నెత్తురు అనేది మీకు ఉంటే, రక్తం సలసల మరిగేటటువంటి తత్వం ఉంటే ఈ వ్యాఖ్యల మీద మీరు స్పందించండి. మీరు స్పందించకపోతే ఎన్ని తరాలైనా అణిచివేతకు గురి అవుతూనే ఉంటాం, బలి అయిపోతూ ఉంటాం. నువ్వు బలవుతావో దీపంగా మారుతావో ఆలోచించు.